హలో మై డియర్ ఫ్రెండ్స్, లాభ నష్టాలు, ప్రాఫిట్ అండ్ లాస్ ఈ చాప్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ఎగ్జామ్కైనా సరే ఈ చాప్టర్ నుంచి ఒక 4 నుంచి 5 క్వశ్చన్స్ వరకు అడుగుతుంటారు. డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఈజీ చాప్టరే, కాకపోతే కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఓకేనా? సో ఆల్రెడీ పార్ట్ 1 అనేది చెప్పడం జరిగింది. ఇది పార్ట్ 2. ఓకే, సో ఆ పార్ట్ 1లో బేసిక్స్ అనేవి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫార్ములాస్ లేకుండా ఎలా చేయొచ్చో కూడా అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫార్ములాస్ బట్టి పట్టకుండా ఎలా చేయాలనేది బేసిక్ క్లాస్ వింటే మీకు ఈజీగా అర్థమవుద్ది. సో ఇప్పుడు ఈ వీడియోలో కొన్ని మోడల్స్ అలాగే ఎలా చేయాలనేది నీట్గా చెప్తాను చూడండి. సో ఈ ప్రాబ్లం చూడండి. ఒక వస్తువుని 60 రూపాయలకు కొని 72 రూపాయలకు అమ్మడం వల్ల వచ్చిన లాభ శాతం ఎంత అంటుండ. ఓకేనా? సో కొన్న వేల, అమ్మిన వేల. సో 60 రూపాయలకి ఒక వస్తువును కొని 72 రూపాయలకి అమ్మాడు. ఓకేనా? సో 72 రూపాయలకి అమ్మాడు. సో మనకి ఇక్కడ కొన్న ధర కంటే అమ్మిన ధర ఎక్కువ ఉంటే మనం ఎప్పుడైనా మన దగ్గర ఒక వస్తువు ఉండి దాని ధర కంటే ఎక్కువ ధరకి అమ్మితే లాభమే వస్తుంది. ఓకేనా? సో ఎంత వచ్చింది ఇక్కడ? 12 అనేది లాభం వచ్చింది. చూడండి, 60కి 72కి డిఫరెన్స్ 12 అనేది లాభం వచ్చింది. సో ఈ లాభాన్ని మనం శాతాల్లో తెలియజేయమంటుండు. సో వచ్చిన లాభ శాతం ఎంత అంటుండు. ఓకేనా? సో ఇప్పుడు 12 బై లాభము బై కొన్న ధర ఇంటూ 100 వేస్తాం. ఇంటూ 100 ఎందుకు వేస్తాం? ఎప్పుడైనా సరే పర్సంటేజెస్లో తెలియజేయమంటే, శాతాల్లో తెలియజేయమంటే మనం ఇంటూ 100 వేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు కట్ చేయండి. 0కి 0, 6 ఒకట్ల 6 ఇళ్ళ. సో 2 ఇంటూ 10, 20% అనేది మనకి లాభ శాతం. ఓకేనా? సో ఇది 20% అనేది మనకి లాభ శాతం అనేది వచ్చింది. సో ఇప్పుడు ఆప్షన్ చూడండి, ఆప్షన్ ఏ. ఓకే, ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్, 20%. ఇలా చేస్తాం. ఓకేనా? చూడండి, మనకి ఇక్కడ ఈ కొన్న ధర కంటే అమ్మిన ధర ఎక్కువ ఉంటే లాభం వస్తుంది, కొన్న ధర కంటే అమ్మిన ధర తక్కువ ఉంటే నష్టం వస్తుంది. ఇది మనం క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఒక వస్తువు 60 రూపాయలకి కొని 42 రూపాయలకి అమ్మడం వల్ల వచ్చిన నష్ట శాతం ఎంత అంటుండ. ఓకేనా? సో ఇక్కడ కొన్న ధర అలాగే అమ్మిన ధర ఎంత? 60 రూపాయలకి ఒక వస్తువు కొన్నాడు, 42 రూపాయలకి అమ్మేశాడు. ఓకేనా? సో అమ్మేస్తే మనకి ఎంత ఇక్కడ డిఫరెన్స్ చూడండి. 60లో 42 తీస్తే ఎంత వస్తుంది? 8 కలిపితే 50, ఇంకో 10 కలిపితే 60. సో 18 అనేది మనకి వస్తుంది. 18 రూపాయలు అనేది నష్టం వచ్చింది. ఎందుకు నష్టం వచ్చిందో చూడండి. ఎక్కువకి కొన్నాడు, తక్కువగా అమ్మేశాడు. సో 18 రూపాయలు నష్టం వచ్చింది. దీన్నే నష్ట శాతం ఎంత అని శాతాల్లో అడుగుతున్నాడు. సో ఎలా చేస్తాం? 18 బై కొన్న వేల ఇంటూ 100. ఓకేనా? సో 0కి 0 కట్ట, 6 ఒకట్ల 6 మూల. సో 3 ఇంటూ 10, 30% అనేది మనకి నష్ట శాతం. ఓకేనా? ఇలా వస్తుంది. ఓకే, చూడండి, ఈజీగా ఇలా మీరు చేయాలి. ఈ కాన్సెప్ట్ ఈజీగా అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఓకేనా? సో ఇలా వస్తుంది. నష్ట శాతం ఎంత వచ్చింది? 30%. సో ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుద్ది, 30%. సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్, గన్ షాట్ క్వశ్చన్స్ ఇవి అలా వచ్చి పడిపోతుంటాయి ఎగ్జామ్స్లో, అందుకే జాగ్రత్తగా వినాలి. ఓకేనా? సో 100 రూపాయలకు కొన్న వస్తువును 10% లాభం రావాలన్న ఆ వస్తువు అమ్మిన వేల ఎంత అంటుండు. ఓకేనా? సో 100 రూపాయల వస్తువు ఉంది, దాన్ని అమ్మితే మనకి 10% లాభం రావాలంట. ఓకేనా? సో అమ్మిన వేల ఎంత అంటుండు. అమ్మిన వేల మనకు కావాలి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, కొన్న వేల ఇచ్చాడు, అమ్మిన వేల మనకు తెలియదు. కొన్న వేల ఏమో 100 రూపాయలు అంట. ఓకేనా? 100 రూపాయలకు ఒక వస్తువు కొన్నాడు, దీన్నేమో 10% లాభం వచ్చేటట్టు అమ్మాలనుకుంటాడు. అయితే అలా అమ్మితే అమ్మిన వేల ఎంతకు అమ్మాలి, ఆ అమ్మిన వేల అనేది ఎంత అనేది అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇక్కడ మనకి 10% అనేది చూడండి, 10% అనేది లాభం రావాలి అంటుండ. అమ్మిన వేల అడుగుతున్నాడు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అమ్మిన వేల అడుగుతున్నాడు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒక్కోసారి ఈ అమ్మిన వేల ఇది ఇచ్చి కొన వేల అడుగుతాడు, అప్పుడు వేరేలా చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు ఈజీగా చేస్తా చూడండి. సో 10% లాభం రావాలంటాడు కాబట్టి కొన్న వేల మీద 10% లాభం రావాలి కదా ఎప్పుడైనా సరే. సో మనం ఈ కొన్న వేల మీద ఈ 10% లాభాన్ని కట్టేద్దాం. ఎంత వస్తుంది? 0కి 0, 0కి 0, 10 రూపాయలు అనేది మనకి వచ్చింది. సో ఇప్పుడు ఈ 10 రూపాయల లాభానికి అమ్మితే ఆటోమేటిక్గా మనకి ఈ అమ్మకం వేల వచ్చేస్తుంది. ఓకేనా? సో 10 రూపాయల లాభంకి అమ్మాలంటే మనం ఎంతకు అమ్మాలి? అప్పుడు 110 రూపాయలకి అమ్మాలి. చూడండి, ఈ 100కి ఈ 10 రూపాయలు కలిపేసా, డైరెక్ట్ వేస్తాను ఇంకా. ఓకేనా? సో 110 రూపాయలు అనేది అప్పుడు మనకి అమ్మకం వేల అవుద్ది. ఓకేనా? సో 110 రూపాయలు ఎక్కడ ఉంది? ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్. చూడండి, మీకు ఇప్పుడు వినే వాళ్ళకి చాలా ఈజీ, అబ్బో ఎంత ఈజీ అనిపిస్తూ ఉంటుంది, కానీ రేపు ఎగ్జామ్లో ఏంటి ఇలా ఇచ్చాడని కన్ఫ్యూజన్లో పడుతుంటారు. అందుకే జాగ్రత్తగా వినాలి. ఓకేనా? స్టెప్ బై స్టెప్ వేస్తున్నా, జాగ్రత్తగా వినాలి. ఎప్పుడైనా సరే కొన్న ధర ఇచ్చేసాడు, ఎంత లాభానికి అమ్మాలి, ఎంత నష్టానికి అమ్మాలి అని చెప్పేసి ఇస్తే ఇది ప్రాసెస్, ఇలా చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ కొన్నిసార్లు ఏం చేస్తాడు, ఇది ఇస్తాడు, అమ్మిన వాళ్ళు ఇచ్చేస్తాడు, అప్పుడు నష్ట శాతమో లాభ శాతం ఇస్తాడు, అప్పుడు కొన్న ధర కొనుక్కోమంటాడు.
ఇలా డిఫరెంట్ యాంగిల్ అడుగుతుంటాడు, మనం క్లియర్ కట్గా వినాలి, అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో ఇలా ఎప్పుడైనా అడిగితే ఇలా చేస్తాం. సో సేమ్ ప్రాబ్లం ఇంకోటి చేద్దాం చూడండి. 110 రూపాయలకి కొన్న వెలపై 10% లాభం రావాలన్నా ఆ వస్తువు అమ్మకం వేల ఎంత అంటుండవు. సేమ్ క్వశ్చన్. ఓకేనా? అమ్మకం ఫస్ట్ ఈ ఫార్మెట్ మాత్రం మర్చిపోకండి. కొన్న వేల వేసుకోండి, అమ్మకం వేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు ఏమంటుండో 110 రూపాయలకు ఈ కొన్న వేలపై. ఓకేనా? 110 రూపాయలు అంట కొన్న వేలపై ఎంత రావాలి? 10% లాభం రావాలంటే ఎంతకు అమ్మాలని చెప్పేసి అడుగుతుంది. సేమ్. ఓకే, 10% లాభం రావాలి, ఎంతకు అమ్మాలనేది క్వశ్చన్. ఓకేనా? సో సింపుల్. ఇప్పుడులాగే 110 ఇంటూ 10% అంటే ఎంత? 10/100 చేస్తాం. ఎంత వస్తుంది? 0కి 0, 11 రూపాయలు వచ్చింది. ఈ 11 రూపాయలని ఈ 110కి కలిపేద్దాం. 110, 11. ఓకేనా? సో ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 1. సో 121 రూపీస్కి మనం అమ్మితే 10% అనేది లాభంకి అమ్మవచ్చు. ఓకేనా? సో ఇలా చేయాలి ఈ ప్రాబ్లం. ఆన్సర్ ఇప్పుడు ఏమవుద్ది? బి, 121. ఆప్షన్ బి అనేది 121 రూపీస్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవ్వడం జరుగుద్ది. ఓకే, సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఒక సైకిల్ కొన్న వేల 1400 రూపాయలు, దాన్ని అమ్మిన వేల 1330 రూపాయలు, అయినా నష్ట శాతం ఎంత అంటాడు. ఓకేనా? ఈజీ క్వశ్చన్, ఏం లేదు. ఫస్ట్ కొన్న వేల ఇచ్చేసాడు, అమ్మిన వేల ఇచ్చేసాడు, నష్ట శాతం మాత్రమే అడుగుతాడు. చాలా ఈజీ ప్రాబ్లం, ఆల్రెడీ చేశాం కదా. ఇలా డిఫరెంట్గా ఇస్తాడు. క్వశ్చన్ ఎంత పెద్దగా ఇచ్చినా సరే భయపడకండి, ఈజీగా చేయొచ్చు. కొన్న వేల ఎంత ఇచ్చాడు? 1400. ఓకేనా? ఎంతకు అమ్మాడు? 1330 రూపాయలకి అమ్మాడు. ఓకేనా? సో ఎంతకు అమ్మాడు? ఎప్పుడైనా సరే కొన్న వేల ఎక్కువ ఉండి అమ్మిన వేల తక్కువ ఉంటే అది నష్టానికి అమ్మేస్తామని అర్థం. మన దగ్గర ఒక సైకిల్ ఉంది, దాన్ని మనం 1400కి కొన్నాం, 1330 రూపాయలకి అమ్మేస్తాం. సో నష్టం వచ్చినట్టే కదా. సో ఈ నష్టం అనేది ఎంత వచ్చింది మనకి ఇప్పుడు చూడండి. 1330 తీసేస్తే 70 రూపాయలే వస్తుంది. 70 రూపాయలు మనం కలిపేస్తే 1400 అయిపోతాయి. సో 70 రూపాయలు నష్టానికి అమ్మేస్తాం. 70 రూపాయలు నష్టానికి మనం అమ్మేస్తాం. సో ఇప్పుడు ఏమంటుండో నష్ట శాతం ఎంత అని అడుగుతుండో. ఓకేనా? సో ఇందాక చెప్పాం ఎలా చేస్తాం. ఈ 70 కొన్న వేల 1400 కాస్ట్ ప్రైస్ చేస్తాం, ఇంటూ శాతాలు అడుగుతుంది కాబట్టి ఇంటూ 100 వేస్తాం. ఓకేనా? 0కి 0, 0కి 0. ఓకేనా? సో 7 ఒకటిలో 7 14. సో ఇంకా ఇక్కడ చూడండి, ఇలా ఇక్కడ 10 ఉంది, 2 ఉంది, 2తో 2 5. ఓకే, 5% అనేది నష్ట శాతం. ఓకేనా? సో ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుద్ది. ఓకేనా? ఇలా నెంబర్స్ ఎంత ఇచ్చినా సరే భయపడకూడదు, ఈజీగా చేసేయచ్చు. సింపుల్ ప్రాబ్లమ్స్. ఓకేనా? ఇంకా డిఫరెంట్ ఇదే క్వశ్చన్స్ మీకు తిప్పి అడుగుతుంటాడు, ఈజీగా చేయాలి. ఓకే, సో ఈ క్వశ్చన్ చూడండి. చిన్న క్వశ్చనే, ఎలాంటివి ఇచ్చేస్తుంటాడు. ఒక వస్తువు 4 రూపాయలకు కొని 25% లాభానికి అమ్మిన వేల ఎంత అంటుంట. ఓకేనా? ఇందాక చేసాం అమ్మిన వేల ఎలా చేస్తాం అనేది. ఓకేనా? సో కొన్న ధర, అమ్మిన ధర వేసుకుంటాం. సో ఇప్పుడు ఏమంటుండో ఒక వస్తువు 4 రూపాయలకు కొన్నాడంట. సంథింగ్ ఏదో ఒక వస్తువు ఉంది, దాన్ని 4 రూపాయలకు కొన్నాడు, 25% లాభానికి అమ్మిన వేల ఎంత అంటాడు. సో 25% లాభానికి అమ్మాడు దీన్ని. అయితే ఈ లాభం అమ్మితే ఎంత వస్తుంది ఇక్కడ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, 4, ఈ 4లో 25% ఎంత కొనుక్కుంటాం సింపుల్గా. యాక్చువల్గా ఇది అంత అవసరం లేదు. 100% అనుకుంటే దీన్ని 100% అనుకుంటే 25% 4 ఉంటాయి కాబట్టి 1 రూపాయి అనేది వస్తుంది. కాకపోతే మీకు అర్థం కావాలి కాబట్టి ఇవి చేస్తున్నా. 21, 24, 4, 4. సో 1 రూపాయి అనేది వస్తుంది. 25%, 4 రూపాయల్లో 25% ఎంత? 1 రూపాయి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏం అడుగుతాడు? అమ్మిన వెల ఎంత అడుగుతాడు. క్వశ్చన్ ఎప్పుడు కూడా జాగ్రత్తగా చదవండి. ఓకే, వాడు నష్టం ఎంత వచ్చింది, లాభం ఎంత వచ్చిందని అడుగుతుండా, లేదంటే అమ్మిన ధర ఎంత వచ్చింది, కొన్న ధర ఎంత వచ్చిందని అడుగుతుంటా, క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు అమ్మిన ధర ఎంత అవుద్ది? 4 + 1 రూపాయి, 5 రూపాయలు అవుద్ది. ఓకేనా? సో 5 రూపాయలు అనేది మనం అమ్ముతాం, 5 రూపాయలకి అమ్ముతాం, అప్పుడే 25% లాభం వస్తుంది. ఓకేనా? ఒక వస్తువును 4 రూపాయలకు కొని 5 రూపాయలకి అమ్మితే 25% లాభం వస్తుంది. ఓకే, ఇలా చేస్తాం. సో ఇక్కడ ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్, 5 రూపాయలు. ఓకేనా? ఇలా చేస్తాం. సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. 25 రూపాయలకు కొని 4% నష్టానికి అమ్మిన నష్టం ఎంత అంటుండ. ఓకేనా? సో ఈ క్వశ్చన్ కూడా సింపుల్. ఫస్ట్ మనం కొన్న వేల వేసుకుంటాం, అమ్మిన వేల వేసుకుంటాం. ఓకేనా? సో చూడండి, 25 రూపాయలకు కొని 4% నష్టానికి అమ్మేశాడంట. సో 25 రూపాయలకు కొన్నాడు, 4% నష్టానికి అమ్మాడు. ఓకేనా? సో నష్టం ఎంత అనేది మనకి నష్టం ఎంత అనేది అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, 25లో మనకి 25 రూపాయల్లో 4% అంటే ఎంత వస్తుంది? 4/100. 25 ఒకట్లో 25, 4లో 4 ఒకట్లో 4. ఓకేనా? 1 రూపాయి అనేది మనకి వస్తుంది. సో ఇక్కడ నష్టం. ఓకేనా? నష్టం కాబట్టి, నష్టం కమ్మాడు కాబట్టి 25 మైనస్ ఈ 1 రూపాయి తీస్తే 24 అనేది మనకు వస్తుంది. ఓకేనా? 24 రూపాయలు అనేది అమ్మకం ధర. ఓకేనా? సో 24 వచ్చింది, పెడేస్తాం 24 అనేది రైట్ అయిపోద్దా?
24 ఆప్షన్లు ఇచ్చాడు పెట్టేస్తామంటే అది తప్పు అవుద్ది. ఎందుకంటే క్వశ్చన్ ఒకసారి క్లియర్గా చదవండి. 25 రూపాయలకు కొని 4% నష్టానికి అమ్మిన నష్టం ఎంత అంటాడు. ఓకేనా? సో నష్టం ఎంత అని అడుగుతాడు. ఓకేనా? సో ఇప్పుడు 25 రూపాయలకు మనం వస్తువు కొన్నాం, ఒకటి కొన్నాం, ఆ వస్తువుని 24 రూపాయలకి అమ్మేసాం. మనకు నష్టం ఎంత వస్తుంది అప్పుడు? 1 రూపాయి కదా. సో ఇక్కడ వచ్చిన 1 రూపాయి కదా. సో ఈ 1 రూపాయి అనేది ఆన్సర్ అవుద్ది. నష్టం ఎంత అప్పుడు? 1 రూపాయి అనేది మనకి నష్టం అవుద్ది. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. ఇదే క్వశ్చన్ మనకి ఈజీగా ఉంది కదని చెప్పేసి స్పీడ్గా చేస్తాం, కాకపోతే క్వశ్చన్ నీట్గా చదివి ఆన్సర్ చేయాలి. అర్థమైందా? సో ఇలాంటి మోడల్స్ వస్తే ఇలా ఆన్సర్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు ఒక కొత్త మోడల్ అనేది చేస్తాము. అదేంటంటే కొన్న ధర ఇవ్వడు, అమ్మిన ధర ఇస్తాడు. ఇంత లాభ శాతానికి ఇంత నష్ట శాతానికి అమ్మమని ఇస్తాడు. కొన్న ధర మనం కొనుక్కోవాలి. ఓకేనా? సో అలాంటి మోడల్ ఇప్పుడు చెప్తా, జాగ్రత్తగా వినండి. సో ఈ క్వశ్చన్ చూడండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతుంటారు, చాలా ఇంపార్టెంట్. ఒక వస్తువును 88 రూపాయలకు అమ్మడం వల్ల 20% నష్టం వచ్చిన ఆ వస్తువు కొన్న వెల ఎంత అంటాడు. ఓకేనా? సో ఒక వస్తువుని 88 రూపాయలకు అమ్మేస్తారంట, 20% నష్టం వచ్చిందంట. అయితే కొన్న వెల ఎంత అనేది మనకి అడుగుతున్నారు. ఓకేనా? సో చూడండి, కొన్న ధర, దీన్ని మనం 2 రకాలుగా చేయొచ్చు, చెప్తా. కొన్న ధర, అమ్మిన ధర. ఓకేనా? సో అమ్మిన ధర ఏమో 88 రూపాయలు ఇచ్చేసాడు, కొన్న ధర మనకు తెలియదు. కానీ ఎంత? 20% అనేది నష్టానికి అమ్మారు. ఓకేనా? సో 20% నష్టానికి అమ్మారు, మనకి కొన్న ధర తెలియదు. సో ఇలాంటప్పుడు మనం కొంతమంది ఏం చేస్తారంటే ఈ 20ని 88తో ఇంటూ చేసి 20%, 80 అంటే 88 ఇంటూ 20/100 వేసి కట్ చేసి దీనికి దాన్ని కలిపేస్తారు, నష్టంగా మేము కాబట్టి. సో ఇలా కలిపేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది అనుకుంటారు, కానీ అలా రాదు. ఎప్పుడైనా సరే ఈ కొన్న వేళ 100% అనుకుంటాం. ఓకేనా? సో దీని మీదే మనం ఇలా పర్సంటేజ్ వచ్చినప్పుడు కడితే అది మనకి వస్తుంది. ఓకేనా? సో అంతేగాని దీంతో ఇటు నుంచి ఇటు చేయడానికి రాదు. ఓకేనా? సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని ఎలా చేయొచ్చు మరి చూడండి. ఫస్ట్ ఫార్ములా వేసి చెప్తా, తర్వాత ఈజీగా చెప్తా. సో ఫార్ములా అనేది దీనికి ఏంటంటే, ఎప్పుడైనా ఇలా నష్ట శాతం ఇచ్చాడు అనుకోండి, ఒక వస్తువుని 88 రూపాయలకి అమ్మేసాం, సో 20% నష్టం వచ్చింది, అయినా కొన్న ధర అన్నప్పుడు ఇలా నష్ట శాతం ఎప్పుడైనా ఇస్తే దీనికి ఫార్ములా మనకు కొన్న ధర కొనుక్కోవడానికి కొన్న ధర, కొన్న వెల. ఓకే, ఏదైనా పర్లేదు, మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. కొన్న వెల అయినా పర్లేదు, కొన్న ధర అయినా ఓకే. ఓకేనా? సో ఇప్పుడు ఫార్ములా అమ్మిన వెల ఇంటూ 100/100 మైనస్ నష్ట శాతం. ఓకేనా? సో ఇలా ఫార్ములా అనేది ఉంటుంది, దీన్ని బేస్ చేసుకొని చేస్తుంటారు. సో చూడండి, కొన్న ధర మనకు కావాలి, కొన్న వేల అనేది మనకు కావాలి కాబట్టి కొన్న వేల ఈజ్వల్ టు అమ్మిన వేల ఇంటూ 100/100 మైనస్ నష్ట శాతం అనేది వేస్తాం. సో ఇక్కడ చూడండి, మనకు కొన్న ధర కావాలి, ఈజ్వల్ టు అమ్మిన ధర ఎంత ఇచ్చాడు? 88 ఇంటూ 100/100 మైనస్ ఎంత నష్ట శాతం? 20. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, 88 ఇంటూ 100/100లో 20 తీస్తే ఎంత వస్తుంది? మనకి 80 వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు కట్ చేయండి, 0కి 0, తర్వాత 8 1 8 11 88, 11 ఇంటూ 10 110. ఓకేనా? సో 110 అనేది మనకి ఆన్సర్ రావడం జరిగింది. సో కొన్న ధర ఎంత? 110 రూపాయలు అనేది వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ 110 అనేది ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. ఓకే, సో ఇప్పుడు మీకు కొంచెం టెన్షన్ ఉంటుంది, ఏంటి ఇప్పుడు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలా లేదంటే కష్టమా అని చెప్పేసి మీకు భయం పుట్టుకుంటుంది. ఓకేనా? సో ఫార్ములాతో సంబంధం లేకుండా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, భయపడద్దు. ఓకే, ఇక్కడ చూడండి, పర్సంటేజెస్ మనం ఎలా చేసామో దానిలాగే ఇది చేసుకోవచ్చు. ఈ కొన్న ధర ఇప్పుడు కూడా 100% సమానం, అది మీరు గుడ్డుగా గుర్తుపెట్టుకోండి. కొన్న ధర లేదంటే కొన్న వెల అనేది ఇప్పుడు కూడా 100%కి సమానం, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఈజీగా ఎలా చేయాలో చెప్తే చూడండి, కొన్న ధర, అమ్మిన ధర. ఓకేనా? సో ఈ కొన్న ధర మనకి 100%కి సమానం. సో ఇక్కడ 20% నష్టానికి అమ్మాడు అంటుండు. ఓకేనా? సో 20% నష్టానికి అమ్మాడు అంటే 88 రూపాయలకు అమ్మేస్తారు, నష్టానికి అమ్మాడు. నష్టానికి అమ్మాడు అంటే ఏంటి? కొన్న ధర ఇప్పుడు కూడా 100% అయితే నష్టం అనేది 20%కి అమ్మాడు కాబట్టి మనం -20 చేసేస్తే ఎంతకు అమ్మినట్టు? 80%కి అమ్మినట్టు. ఓకేనా? సో ఇది 80% అవుద్ది, ఇది 80% అవుద్ది. ఓకేనా? కొన్న ధర మనకి 100%, ఇప్పుడు నష్టానికి అమ్మాడు కాబట్టి 80%కి అమ్మినట్టు. ఓకేనా? కొన్న ధర కంటే తక్కువకే అమ్మాడు అంటే కొన్న ధర 100 అయితే 80 రూపాయలకి అమ్మేశాడు అని మనం గుర్తుపెట్టుకుంటే 80% కొన్న ధర అయితే కొన్న ధర 100% అయితే 80%కి అమ్మేశాడు. ఈ 80% విలువ 88 రూపాయలు, మనకు 100% కావాలి. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తే చూడండి, 80% విలువ 88 రూపాయలు అయితే 100% అనేది ఎంత? ఓకే,
ఇలా సింపుల్గా చేయొచ్చు. ఇది మీకు లాజిక్ అనేది గుర్తుపట్టుకోవాలి. ఓకే, సో మీరు గుర్తుపట్టాలి, ఎలా చేస్తే వస్తుంది అనేది గుర్తుపట్టాలి. ఓకేనా, ఇదంతా అనవసరం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి చేస్తాను. మనకి ఎంత కావాలి, 100% కావాలి కాబట్టి 100 పైన వేస్తాం. 80 అనేది కింద వేసుకుంటాం. ఇంటూ ఇక్కడ ఇచ్చిన ఇది వేసుకుంటాం 88. ఓకేనా, అమ్మకపు ధర ఈ 88 ఇంటూ ఇటు వేసినా పర్లేదు, ఇటు వేసినా పర్లేదు. ఓకేనా, ఎటు వేసినా పర్లేదు. ఇప్పుడు కట్ చేయండి, 0కి 0, 8 ఒకటి 8, 11. సో 10 ఇంటూ 11 ఎంత వస్తుంది, 110. వచ్చిందా 110 రూపాయలు, వచ్చిందా 110 రూపాయలు. సో ఇలా చేస్తాం. ఓకేనా, సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? సింపుల్గా చేయాలి ఎప్పుడైనా సరే. ఇదంతా కూడా గుర్తుపెట్టుకోవద్దు. ఒక్కటి ఏమైనా మిస్ చేసినా, ఆ 100 ప్లస్ చేసినా మైనస్ చేసినా ఏం చేసినా మొత్తం పోతుంది. ఈ కొనధర ప్లేస్లో అమ్మిన ధర వేసి, అమ్మిన ధర ప్లేస్లో కొనధర వేసినా పోతుంది, మొత్తం పోతుంది. ఓకే, సో అందుకే ఎప్పుడైనా సరే ఇలా మన కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోవాలి. 100% కొనధర అయితే వీళ్ళు 88 రూపాయలకి అమ్మారు, నష్టానికి అమ్మారు అని చెప్పారు. సో నష్టానికి అమ్మారు కాబట్టి ఈ 100లో 20% నష్టం తీసేస్తే 80% వీళ్ళు అమ్మినట్టు. మరి 100% కొనుక్కుంటాం. 80% 88 అయితే 100% ఎంత, ఇలా చేస్తాం. ఓకేనా, సో ఇలా మీరు ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఈజీగా చేయొచ్చు. ఓకేనా, ఇంకొక ప్రాబ్లం చేద్దాం, మీకు ఈజీగా అర్థమవుద్ది. సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఒక పట్టు చీరను 7,350 రూపాయలకు అమ్మడం వల్ల 25% నష్టం వచ్చిన షాపు వానికి ఆ చీర పడిన రేటు ఎంత అంటుండు. పడిన రేట్ అంటే అమ్మిన కొన్న రేటు. ఓకేనా, ఆయనకు అది కాస్ట్ ప్రైస్. ఓకే, సో ఎంత ఆ కాస్ట్ ప్రైస్ ఎంత, ఆ కొన్న ధర అనేది ఎంత అనేది మనకి అడుగుతుండో. ఇందాక చెప్పిన ప్రాబ్లం లాంటిది ఇది కూడా, కాకపోతే అది బేసిక్. ఇది కొంచెం ఆ బేసిక్ని తీసుకొని ప్రాబ్లం అనేది కొంచెం పెద్దగా ఇస్తే ఎలా చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా, సో ఫస్ట్ మనం కొన్న ధర వేసుకుంటాం, కొన్న ధర అలాగే అమ్మిన ధర. ఓకేనా, సో వేసుకుంటాం. సో ఇందాక మనం ఏం చెప్పాం, ఇక్కడ ఫార్ములా అనేది వేసి మొత్తం చెప్పాం. ఓకేనా, సో అలా ఫార్ములా వేసుకొని మేము చేసుకుంటాం, మాకు అలాగే నచ్చిందంటే అలా చేసుకోవచ్చు, లేదు షార్ట్కట్లో చేసుకుంటామంటే ఇలా చేసుకోవచ్చు. ఓకేనా, ఇది షార్ట్కట్ కాదు. షార్ట్కట్ అసలు నేను ఎప్పుడు షార్ట్కట్ చెప్పను. ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకే షార్ట్కట్స్ అనేవి అర్థమవుతాయి. అంతేగాని ఏదో చిన్న చిన్న షార్ట్కట్ చెప్పేసి వెళ్ళిపోతే తర్వాత మీరు ప్రాబ్లమ్స్లో పడిపోతారు. కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. సో క్వశ్చన్ ఇంకొకసారి చదవండి. పట్టు చీరను 7,350 రూపాయలకి అమ్మేశారు. ఓకేనా, సో అమ్మకం ఏమో 7,350 రూపాయలకి అమ్మేశారు. ఓకేనా, ఇంతకు అమ్మారు, 25% నష్టం వచ్చింది. ఆ షాప్ ఓనర్కి ఎంత వస్తుంది అనేది క్వశ్చన్. 25% నష్టం. ఓకేనా, సో 25% నష్టం వచ్చింది అంటుండో. ఇప్పుడు మనం ఈ 25% నష్టాన్ని దీంతో ఎప్పుడు కట్టకూడదు అమ్మకం ధర మీద. ఓకేనా, సో ఇప్పుడు ఎలా చేస్తాం, ఈజీగా చేస్తాం. ఈ కొన్న ధర ఇప్పుడు కూడా 100%కి సమానం. ఓకేనా, సో 25% నష్టానికి అమ్మారు కాబట్టి 20% తీసేస్తే ఎంత, 75% అనేది ఉంటుంది. ఈ 75% వాల్యూ అనేది ఇది. ఓకేనా, సో ఇప్పుడు మనం ఎలా చేస్తాం దీన్ని, 75%కి ఇది అమ్మారు. ఓకేనా, ఎంత వాల్యూ అయితే మనకి 100%కి ఎంత. ఓకేనా, ఇలా చేస్తాం. ఓకేనా, సో సింపుల్గా చేయొచ్చు. చూడండి, ఈ 75%కి మనకి ఎంత వస్తే 100% మనకి ఎంత అనేది చేస్తాం. ఓకేనా, సో ఇప్పుడు 100% మనకు కావాలి కాబట్టి 100 పైన వేసుకుంటాం, 75 కింద వేస్తాం, ఇంటూ 7350 ఇలా చేస్తాం. ఓకేనా, సో ఇప్పుడు కట్ చేయండి. 5 1 5, 5 5 25, 15తో కట్ అయింది. మళ్ళీ 5 1 5, సో 20 ఉంటుంది, 23, 5 4 20, సో 35, 5 7 35, 0 0. నెక్స్ట్ 5 3 15, మళ్ళీ 5తో కట్ అయిపోద్ది. చూడండి, 5 5 2 10, 10 47, 5 9 45, 5 4 20. సో 3తో మళ్ళీ కట్ అవుద్దా, 3 3 9 27, 3 8 24. సో ఇలా కట్ అయింది. ఇంకెంత ఉంది ఇక్కడ, 100 ఇంటూ 98. ఓకేనా, సో 9,800 అనేది మనకి ఆన్సర్ రావడం జరుగుద్ది. ఓకేనా, సో కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఇంకోసారి చెప్తా, క్లియర్ కట్గా వినండి. కొన్న ధర మనకి ఇవ్వలేదు, అమ్మిన ధర ఇచ్చాడు, ఎంత నష్టానికి అమ్మామో ఇచ్చాడు, కొన్న ధర మనల్ని కొనుక్కోమంటున్నాడు. ఇలా ఎప్పుడైనా ఇస్తే 25% నష్టానికి అమ్మాము అని చెప్పేసి అంటాడు కాబట్టి ఆ 25% నష్టం కాబట్టి మైనస్ చేస్తాం, 75% వస్తుంది. ఈ 75% వాల్యూ ఏంటి, 7350. మనకి ఇప్పుడు 100% వాల్యూ ఎలా వస్తుంది, కొన్న ధర ఇప్పుడు 100% కాబట్టి 100% కడితే మనకు కొన్న ధర ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో 75%కి ఎంత వస్తాయి, 100%కి ఎంత అనేది మనం ప్రాబ్లం చేసాం. 100/75 ఇంటూ 7350. ఓకే, వేసి మొత్తం కట్ చేస్తే 9800 అనేది మనకి వచ్చింది. సో ఇదేంటి, కొన్న ధర, కాస్ట్ ప్రైస్. ఓకే, సో సి అనేది మనకి రైట్ ఆన్సర్. ఓకేనా, సో లేదు మీకు మళ్ళీ చెప్తా చూడండి, ఇక్కడ కొన్న ధర ఇంటూ అమ్మిన ధర ఇంటూ కొన్న ధర ఈక్వల్ టు అమ్మిన ధర ఇంటూ 100/100 మైనస్ ఇక్కడ చూడండి నష్టం కదా, నష్ట శాతం. దీని ప్రకారం వేసుకుంటే కొన్న ధర ఇంటూ ఈక్వల్ టు ఇది
ఇది కూడా ఇక్కడ అమ్మిన ధర ఎంత వచ్చింది 7,350 ఇంటూ 100/100 మైనస్ 25 ఓకేనా. సో 7,350 ఇంటూ 100/75 ఓకేనా. సో ఇలా వస్తుంది చూడండి, ఇక్కడ 75 ఇక్కడ 75 7,350 పైన వస్తుంది ఓకేనా. 100 అనేది ఇంటూ 100 ఇంటూ ఓకేనా. సో ఇలా చేసినా ఇలాగే వస్తుంది, ఇలా చేసినా ఇలాగే వస్తుంది. ఇది సింప్లిఫై చేస్తే సేమ్ మళ్ళీ 9,8 ఇలా వస్తుంది ఓకేనా. మీకు ఈ ఫార్ములా గుర్తు ఉండకూడదు ఓకేనా, ఇది గుర్తు పెట్టుకోకూడదు. ఎందుకంటే ఫార్ములాస్ ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకుని అనుకోండి, ఎగ్జామ్ టెన్షన్లో మనకి అది రాలేదంటే ప్రాబ్లం పోద్ది. అందుకే మనం కాన్సెప్ట్ మీదే బేస్ అయ్యి ఉండాలి ఇప్పుడు కూడా ఓకేనా. కాన్సెప్ట్ అనేది నేను నీట్గా నేర్పిస్తాను, అందుకే ఫస్ట్ ఫార్ములాస్ తర్వాత మీకు చెప్తుంటా. ఆ బేసిక్ క్లాస్లో కూడా ఫస్ట్ మీకు కాన్సెప్ట్ చెప్పి తర్వాత ఫార్ములా వేసాను, మీరు గుర్తుపెట్టారో లేదో. ఫస్ట్ ప్రాబ్లం ఎలా చేస్తామో చేసి దాంతో మీకు ఫార్ములా వేసాను, అంతేగాని ఫస్ట్ ఫార్ములా వేసి తర్వాత క్వశ్చన్ మీకు చేయలేదు ఓకేనా. సో అందుకే ఇది ఈ కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకోండి ఓకే. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు నష్టం ఇస్తే ఎలా చేసామో చూద్దాం, ఇప్పుడు లాభం వస్తే ఒకవేళ ఎలా చేయాలో చెప్తే చూడండి. సో జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ మోడల్స్ ఓకేనా. లైట్ తీసుకోవద్దు, ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ ఓకేనా. 1-2 మార్కులు 3 మార్కులు ఈజీగా వస్తాయి ఈ కాన్సెప్ట్ నుంచి, అర్థమవుతుందా. సో జాగ్రత్తగా వినండి. ఒక టెలివిజన్ ధర 7,250, దీనిని అమ్మడం వల్ల 25% లాభం వచ్చిన దుకాణందారునికి టెలివిజన్పై గిట్టిన ధర ఎంత? ఇది క్వశ్చన్. అంటే మనకి ఇండైరెక్ట్గా కాస్ట్ ప్రైస్ ఓకే, కొన్న ధర అనేది అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఫస్ట్ అమ్మకం ధర, అలాగే ఫస్ట్ కొన్న ధర, తర్వాత అమ్మకం ధర అనేది రాసుకుంటాం ఓకేనా. సో ఏమి ఇచ్చాడు, అమ్మేశారంట. ఎంతకి అమ్మారు? 7,250 రూపాయలకి ఒక టెలివిజన్ని అమ్మేశారు. లాభం ఎంత వచ్చింది? 25% అనేది లాభం వచ్చింది ఓకేనా. 25% లాభం వచ్చింది, బాగుంది. ఇప్పుడు ఏమంటుండే, ఈ కొన్న ధర కావాలి అంటే ఏంటి, గిట్టిన ధర. టెలివిజన్ దుకాణదారుడు ఉంటారు కదా, ఓనర్స్, వాళ్ళకి వచ్చిన ఆ ధర అనేది ఎంత ఓకేనా, వాళ్ళ దగ్గర ఉన్న ధర ఎంత ఓకేనా. సో ఇది కావాలి. ఎంత మీద లాభం వచ్చింది? కొన్న ధర మీద ఇది వచ్చింది కాబట్టి మనం ఇది ఇలా గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు లాభం ఎంత వచ్చింది కాబట్టి కొన్న ధర దీనికంటే తక్కువే ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే కొన్న ధర కంటే ఎక్కువ వస్తేనే, ఎక్కువ కమ్మితేనే మనకి లాభం వస్తుంది ఓకేనా. సో ఇది ఒక్కటి మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి ఫార్ములా ఏంటో చెప్తా, తర్వాత సింపుల్గా చెప్తా చూడండి. సో ఇక్కడ మనకేం కావాలి, కొన్న ధర కావాలి. కొన్న ధర ఈజ్ఈక్వల్ టు అమ్మిన ధర లేదంటే అమ్మిన వెల ఇంటూ 100/100 ప్లస్ లాభశాతం. ఇందాక మైనస్ చేస్తాం లాభశాతం. నష్ట శాతం వేసామంటే మైనస్ చేస్తాం, లాభశాతం వేస్తే ప్లస్ చేస్తాం. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫార్ములా ఎవరైనా ఉంటారు కొంతమంది, ఫార్ములా పట్టుకొని ప్రాబ్లం చేస్తుంటారు కొంతమంది, మైండ్ సెట్ అలా ఉంటుంది. సో వాళ్ళ కోసం నేను మళ్ళీ చెప్తాను, లేదంటే ఎక్కడంటే కొట్టేసేవాడిని ఓకేనా. అలా ఎవరైనా ఫార్ములా పట్టుకొని మేము ప్రాబ్లం చేస్తాం, మాకు అలాగే కంఫర్ట్గా ఉంటుందంటే ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా నష్ట శాతం ఇచ్చే కొన్న వేలు అడిగితే అప్పుడు మైనస్ వస్తుంది, ఇక్కడ 100 మైనస్ లాభశాతం వస్తుంది, నష్ట శాతం వస్తుంది. లేదు ఇక్కడ లాభశాతం ఇచ్చాడు మనకి, ఈ ప్రాబ్లంలో లాభశాతం ఇచ్చే కొన్న ధర కొనుక్కోమని అనుకోండి, అప్పుడు అమ్మిన వేల ఇంటూ 100/100 ప్లస్ లాభశాతం వస్తుంది. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా. ఇది ఫార్ములా. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఎలా చేస్తాం, అమ్మిన వేల ఎంత? 7,250 ఇంటూ 100/100 ప్లస్ 25 ఓకేనా. సో 7,250 ఇంటూ 100 ఎంత వస్తుంది, 2 కలిపేయాలి. ఎంత వస్తుంది చూడండి, 100కి 25 కలిపేస్తే 125, 125. సో ఇలా వస్తుంది ఓకేనా. సో బోర్డమ్స్ అని ఉంటాయి, ఎలా పడితే అలా కొట్టేయడానికి అవ్వదు, అవి మీకు నెంబర్ సిరీస్ చెప్పేటప్పుడు చెప్తా ఓకేనా. సో ఇప్పుడు చూడండి, 5తో ఇది కట్ అవుద్దా, మొత్తం 5తో కట్ అవుద్ది. సో 25 కట్ చేసేద్దాం. 25 125, 25 4 ఇలా కట్ చేద్దాం, ఈజీగా అయిపోద్ది. నెక్స్ట్ దీన్ని కట్ చేయండి. 5 1 5, సో 2 ఉంటుంది, 5 4 20, 25 ఉంటుంది, 5 5 25 0 ఓకేనా. సో ఇప్పుడు 1450 స్పీడ్కి చేయాలి ఇవి ఓకేనా. సో ఇది చేద్దాం. 4 0 0, 4 5 20 0, 2 4 8 30, 4 4 16, 17 18, 8 1, 4 1 4 5. సో 5,800 రూపాయలు అనేది మనకి ఈ కాస్ట్ ప్రైస్ అనేది వచ్చింది, ఈ కొనవేళ ఓకేనా. సో ఇక్కడ చూడండి, 5,800 ఆప్షన్ డి ఓకే, ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ ఫార్ములా మాకు వద్దు, ఇదంతా ఎవరు చేస్తారో మా వాళ్ళు కాదనుకుంటే కాన్సెప్ట్కి వచ్చేయండి. కాన్సెప్ట్ ఎలా, కొన్న వేళ ఎప్పుడు కూడా 100%కి సమానం అన్నామా లేదా. 100% అనేది కొన్న వేళ ఎప్పుడు కూడా సమానమే, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం 25% లాభానికి అమ్మాం ఓకేనా. సో 25% లాభంకి అమ్మాం కాబట్టి క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోండి,
25% లాభం కమ్మాను కాబట్టి 125 ప్లస్ చేస్తాం ఇక్కడ. 25 అనేది ప్లస్ చేస్తాం. అప్పుడు మనకి 125 అనేది వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, అమ్మిన ధర ఈ 7,250 ఉంది. ఇది ఎంత? 125% సమానం. ఓకేనా. సో 125% 7,250 సమానం. ఎందుకంటే లాభాన్ని కమ్మాం కాబట్టి మనం ఇక్కడ ప్లస్ చేసాం. ఓకేనా. ఇందాక మైనస్ చేసాం, నష్టం కమ్మాం కాబట్టి. ఓకేనా. సో ఇప్పుడు లాభం కమ్మాం కాబట్టి ప్లస్ చేసాం. 125% 7,250 అనేది సమానం అయితే మనకు 100% ఎప్పుడు కూడా ఈ కొన్న ధరకు సమానం కాబట్టి 100% ఎంత? ఇలా చేస్తాం. ఓకేనా. అర్థమైంది లాజిక్? ఈజీ, సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. నష్టం వస్తే మైనస్ చేస్తాం, లాభం వస్తే ప్లస్ చేస్తాం. ఆ వచ్చిన పర్సంటేజ్కి ఇక్కడ అమ్మిన వాల్యూ అనేది సమానం అవుద్ది. సో ఇప్పుడు మనకి 100% కావాలి. సో చూడండి, 100/125 ఇంటూ 7,250. ఓకేనా. సో ఇందాకలాగా సేమ్ 25 4. సో ఈ 5తో దీన్ని కట్ చేస్తే మనకి ఎంత కట్ అయింది? ఇందాక సింపుల్, మనకి ఇక్కడ చూడండి 1450తో కట్ అయింది. 1450 5తో ఇలా కట్ చేసినాం. తర్వాత ఇక్కడ 4 ఇంటూ సేమ్ మళ్ళీ 50 ఇంటూ 4. సో చేస్తే 5,800 వస్తుంది. ఓకేనా. సో ఇది ఆన్సర్. ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్. ఓకేనా. సో ఇలా చేస్తాం ఈ ప్రాబ్లమ్స్. ఎంత సింపుల్గా చేయొచ్చో చూడండి. కాన్సెప్ట్ మీకు ఒక్కసారి బ్రెయిన్లోకి ఎక్కేసిందంటే ఈ కొన్న ధర ఏంటి, అమ్మిన ధర ఏంటి, లాభం ఏంటి, నష్టం ఏంటి, లాభ శాతం ఏంటి, నష్ట శాతం ఏంటి, అమ్మిన ధర ఒకవేళ ఇవ్వకపోతే అమ్మిన ధర ఎలా కొనుక్కోవాలి, కొన్న ధర ఇవ్వకపోతే కొన్న ధర ఎలా కొనుక్కోవాలి అనేది ఈ కాన్సెప్ట్ మీకు ఎక్కేస్తే తల్లోకి ఈ చాప్టర్తో ఒక ఆట ఆడుకోవచ్చు. ఈజీగా 4 నుంచి 5 మార్కులు పొందవచ్చు ఏ ఎగ్జామ్కి అయినా సరే. ఓకేనా. ఎక్కువ మోడల్స్ ఉంటాయి, చిన్న క్వశ్చన్సే ఉంటాయి. కాకపోతే కొంచెం కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంటుంది. అందుకే మీరు ఫార్ములాని ఒకసారి చూడండి. ఫార్ములా నచ్చితే ఫార్ములాని ఫాలో అవ్వండి, లేదు కాన్సెప్ట్ మాకు నచ్చిందంటే కాన్సెప్ట్ని ఫాలో అవ్వండి. ఓకేనా. సో ఇది ఈరోజు క్లాసు. నేను ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేస్తే అందరూ అందులో ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా లాంగ్ అయిపోతుంది. ఎక్స్ప్లెయిన్ చేసేదానికి, టెస్ట్ చెప్పడానికి, ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను టెస్ట్ కండక్ట్ చేస్తే ఓన్లీ క్వశ్చన్స్, టైమింగ్స్ ఇచ్చేస్తా. ఇంకోసారి మాటలు కూడా మాట్లాడను. అందులో క్వశ్చన్స్, టైమింగ్ ఇస్తా, లాస్ట్లో ఏది ఆన్సర్ ఇస్తా అంతే. ఒకవేళ ఆ ప్రాబ్లమ్స్కి ఆన్సర్స్ ఎలా చేయాలో తెలుసుకోవాలంటే మళ్ళీ క్లాసులోకి వచ్చి వినాల్సిందే. అంతేగాని టెస్ట్లో మనం ఇలా లెసన్ చెప్పుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ తప్పితే ఏముండదు. అది అసలు చేయకూడదు. ఓకేనా. సో మీకు అలా ఇస్తాను, అక్కడ టెస్ట్లు కూడా ఇస్తాను కరెక్ట్ టైమింగ్తో కరెక్ట్గా. మీరు ఎప్పుడైనా క్లాసులు నీట్గా వినేసి వెళ్ళి టెస్ట్ అక్కడ రాసుకోవచ్చు. ఓకేనా. సో క్లాసులు ఫస్ట్ జాగ్రత్తగా వినాలి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, జాగ్రత్తగా వినండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చిన్న ప్రాబ్లం అనేది ఇస్తాను, అది సాల్వ్ చేసి కింద ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.